పేదవారికి న్యాయం చేయాలి. రైతుతో కలిగి ఉన్న రైల్వే జోన్ ప్రకటించాలి. గెజిట్ నోటిఫికేషన్లో ఒడియా భాష మాకొద్దు. రాత పరీక్షలో ఇంటర్వ్యూలో ఒడిషా భాష మాకొద్దు. మా ఉద్యోగాలు మాకే కావాలి. మా ఉద్యోగాలు మాకే రావాలి. చేయాలి. అమరావతిలో రైల్వే ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ప్రారంభించాలి. అమరావతిలో నిరుద్యోగుల కోసం రైల్వే టెక్నాలజీ కోర్సులు ప్రారంభించాలి. మరో ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షులు మాకు ఇబ్బందులు సమస్యలు వచ్చాయి సార్. మా నిరుద్యోగాలకి పరీక్షలకు వెళ్ళినప్పుడు సర్టిఫికెట్లు చింపేసి భౌతిక దాడులకు పాల్పడుతూ మమ్మల్ని పోలవరం వంటి ప్రాజెక్టుల విషయంలో కొటియా గ్రామాల లాంటి విషయంలో మా మీద సుప్రీంకోర్టులో వేస్తూ మమ్మల్ని కోర్టులో నిలబెడితే ఇవాళ కేకే లేని విషయంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనే పెద్దలు వాళ్ళు సాఫ్ట్గా ఉన్నారు తప్ప యాక్షన్ లేదు. పోరాటాల తర్వాత ఒక గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ గెజిట్ నోటిఫికేషన్ మేము స్వాగతిస్తున్నాం, సంతోషం, బాగుంది. కానీ ఇందులో అనేక ఇబ్బందులు, లోటుపాట్లు, సమస్యలు వచ్చాయి. వాళ్ళు విభజన బిల్లులో ఉంది కాబట్టి క్లియర్ చేశారు, లేదా సుప్రీంకోర్టు వాళ్ళు అడుగుతారు కాబట్టి క్లియర్ చేశారే తప్ప మా మీద ప్రేమ అంతగా నాకు కనబడడం లేదు. విశాఖ రైల్వే జోన్ వచ్చిన తర్వాత ఒక వెబ్సైట్ కూడా ఇప్పటికీ లేదు. ఇప్పటికీ కూడా విశాఖపట్నంలో ఉన్న ఒడిషా అధికారులు ఖజానా ఖాళీ చేస్తున్నారు, వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, పారిపోతున్నారు. నిధులు ఈ టెండర్, ఈ ఆప్షన్, ఈ పేమెంట్ వంటి వాటితో రేపు సాయంత్రంలోగా టెండర్లు క్లోజ్ చేసేయాలని డెడ్లైన్లు ఇస్తూ 24లోగా, 25లోగా, 26లోగా, 27లోగా టెండర్స్ ఇష్యూ చేస్తూ కోట్లాది రూపాయల ధన ప్రవాహం జరుగుతూ ఉంది. అరే ఎక్కడ ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. అసలు మరీ ఈ రకంగా ఇంత దోపిడీ అనేది తెలియదు. మరీ ముఖ్యంగా మా ఆరాటం ఏంటంటే 470 కిలోమీటర్లు ఉన్న కేకే లైను, ఐరన్ ఓర్ కానీ, సరుకు రవాణా కానీ, టూరిజం కానీ అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే లైను కట్ చేసి, ఆనాడు హైదరాబాద్ కట్ చేశారు, ఇవాళ కేకే లైన్ కట్ చేశారు. నేను దయచేసి గెజిట్ నోటిఫికేషన్ల మార్పులు చేర్పులో కలపమని మేము కోరుకుంటా ఉన్నాం. ఆనాడు ప్రత్యేక హోదా ఉద్యమానికి ఎవరైతే కొన్ని శక్తులు ఉరివేశాయో అవే శక్తులు ఇవాళ రైల్వే జోను విశాఖ కేకే లైన్తో కలిపి ఉద్యమానికి కూడా ఉరివేస్తూ ఉన్నాయి. ఇంత దురదృష్టం అంటే అసలు ఎవరికి అర్థం కావట్లా. అసలు రైల్వే జోన్ ఏంటి అన్నది ఎవరికి తెలియడంలా. విచిత్రమైన అంశం ఏంటంటే రైల్వేలో ఒక పనికిమాలిన నిబంధన ఉంది. ఎక్కడైనా జాయిన్ అయితే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు అక్కడే పనిచేయాలని. గేమ్ ఏంటంటే ఇక్కడ హెడ్ క్వార్టర్ లేదు, సొంతిల్లు లేదు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే పరంగా సొంతిల్లు లేకపోవడం వల్ల మన విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఏం చేస్తున్నారు, భువనేశ్వర్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, తెలంగాణ వెళ్ళి దరఖాస్తు చేసుకుంటున్నారు. అక్కడ దరఖాస్తు చేసుకుంటే మేమేమో నాన్ లోకల్ అవుతున్నాం. బెంగాలోడు, బీహారోడు, ఒడిషాోడు, విశాఖ వాసులు, ఏపీ వాసులు అవుతున్నారు. ఇవాళ ఇది బీహార్ రాజధానా, ఆంధ్రప్రదేశ్ రాజధానా? ఇక్కడ స్థానికులు అవుతున్నారు. వాళ్ళకి 1,50,000 రూపాయల జీతాలు, 10-15 వేల జీతాలు, బాత్రూములు కడిగాయన్నీ మాయే. మాకు పోటీ ఎవరు లేరు, మేమే. 10-15 వేల రూపాయల ఉద్యోగాలు మాకిచ్చి విశాఖ రైల్వే జోన్ వచ్చిన తర్వాత కూడా 1,50,000 అంటే పెద్ద ఉన్నత స్థాయి ఉద్యోగాలు వాళ్ళే వెళ్తున్నారు. ఇవాళ వైజాగ్లో రైల్వే జోన్ కార్యాలయంలో మొత్తం డోర్స్ క్లోజ్ ఉన్నాయి. క్యూఆర్ కోడ్ ఎంట్రీ, పోలీస్ ఎంట్రీ, సెక్యూరిటీ ఎంట్రీ, మమ్మల్ని లోనికి రానివ్వడం లేదు. బీహార్లో ఉద్యోగాలు ఇచ్చి ఏపీలో పనిచేయమంటున్నారు, బెంగాల్లో ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడ పనిచేయమంటున్నారు. మరి ఏపీ పిల్లలు ఏం కావాలా? ఇక్కడ నారాయణ చైతన్య ర్యాంకులు అంటారు, కోర్సులు అంటారు. విద్యార్థులు 10 సంవత్సరం బయటకు వస్తున్నారే. నేను మళ్ళీ కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అయ్యా అమరావతిలో రైల్వే విడిభాగాల పరిశ్రమ, జనరల్ బోగీలు కానీ, ఏసీ బోగీలు కానీ, మెట్రో కోచెస్ కానీ తయారు చేసి పరిశ్రమ వస్తే 50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. 50,000 మందికి మరొక స్టీల్ ప్లాంట్ లాగా దీన్ని మార్చే అవకాశం ఉంది. రైల్వే టెక్నాలజీ కోర్సులు, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, రైల్వే టెక్నాలజీ కోర్సులు, ఈ కోర్సులు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే బీహార్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళు సీనియర్లు కాబట్టి ఆపరేషన్ మోడ్లో మేము చేయగలుగుతాం, మీ తెలుగువారు చేయలేరు, మీకు భాష రాదు, చదువు రాదు అంటున్నారు. ఇక్కడ రైల్వే రీసెర్చ్ సెంటర్ ఖరగ్పూర్తో ఒక ఎంఓయూ కుదుర్చుకోవాలి. రైల్వేతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుని ముందుకు పోవాలి. ఇదేమీ అన్యాయం, ఇంత అన్యాయం. నోటిఫికేషన్ తెలుగు వారికి నోటిఫికేషన్ కావాలి. టూరిజం డెవలప్మెంట్ ఉంది, అది కూడా రానివ్వడం లేదు. చాలా ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. మేము ఇవాళ ఎందుకు వచ్చామంటే ఇక్కడికి
అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని కలుస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలు కేకే లైన్ విషయంలో లైన్ తప్పుతూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు కేకే లైన్ అంశంలో లైన్ తప్పుతూ ఉన్నాయి. ఇది తప్పు, ఇది అన్యాయం. ఇప్పటికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఏ ఒక్క పార్టీ కూడా కేకే లైన్తో కలిపి ఉన్న రైల్వే జోనే కావాలని లేఖలు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వట్లేదు. వచ్చేసిందని చెప్పి సంబరాలు చేస్తున్నారు. కేకే లైన్ లేని రైల్వే జోన్, నోటిఫికేషన్ లేని రైల్వే జోన్ మాకు సూటు కాదు. ఇది అన్యాయం. బీహారు, బెంగాల్, ఒడిశాది ఆధిపత్యం పైచేయి, ఉద్యోగాలు వాళ్ళవి. తెలుగు వాళ్ళం మేము ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంది. మొన్నటి వరకు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్కి రైల్వే పరంగా సొంత ఇల్లు లేకపోవడం వల్ల అటు చెన్నై కానీ, బెంగళూరు కానీ, సికింద్రాబాద్ కానీ, భువనేశ్వర్ కానీ పోయాం. మరి ఇన్ని సదుపాయాలు ఆ ఏపీలో వస్తున్న సందర్భంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు, డబుల్ గేమ్ ఆడుతూ ఉన్నారు. మరి పెద్దలు మోడీ గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కొద్దిగా అంటే మేము అరకు నష్టపోతున్నాం. అరకులో రైలు పట్టాల మీద నిలబడి నిరసనలు చేస్తాం. మళ్ళీ వాళ్ళ కేసుల పాలు, ఇబ్బందుల పాలనే ఇబ్బందులో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కీ పాయింట్లో ఉన్నారు. అశ్విని వైష్ణవి గారికి చెప్పారు. నేను ఇంకొక మాట కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. పార్టీ పరంగా మహానాడులో మీరు తీర్మానం చేస్తే సంతోషం. కానీ అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో అమరావతి అసెంబ్లీలో కేకే లైన్తో కలిపి ఉన్న రైల్వే జోన్కి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి పంపిస్తే సంతకం పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నెంబర్ గేమ్ ఏపీ మీద ఆధారపడ్డారు కాబట్టి. అందువల్ల దయచేసి మిత్రులారా, మేము రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలకు కానీ, ఇటు గవర్నర్ గారిని కానీ కలుస్తాము, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాము, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కూడా కలుస్తాము. కేకే లైన్తో కలిపి ఉన్న సంపూర్ణ రైల్వే జోన్ మాత్రమే మాకు కావాలన్నది మా వేదన. అలాగే రైల్వే ఉద్యోగ సంఘాలు వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, ఒకళ్ళు బయటికి రాలేకపోతున్నారు. నేను మొన్న చూశాను, బుకేలు ఇచ్చుకుంటున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు. గట్టిగా రావాలి, ముందుకు రావాలి. ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా రైల్వే ఉద్యోగ సంఘాలు దాక్కోవడం సమంజసం కాదు. డిఆర్ఎంలు అవినీతికి పాల్పడుతున్నారు. గుంతకల్ డిఆర్ఎం కేసుల్లో ఉన్నారు, గుంటూరు డిఆర్ఎం కేసుల్లో ఉన్నారు. మరి విజయవాడ డిఆర్ఎంలకి ఏదో నాకు చాలా అవకతవకలు వస్తూ ఉన్నాయి. మరి ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి. మళ్ళీ పెద్దలు కేసీనేని నాని గారిని కలుస్తాం. అలాగే మన సుజనా చౌదరి గారు, వారికి కూడా పూర్తి స్థాయిలో పార్లమెంట్ సభ్యులు చేశారు. వాళ్ళకి అవగాహన ఉంది. మాది ఆత్మగౌరవ పోరాటం, రాజకీయ ఆరాటం కాదు. ఒకళ్ళిద్దరు మిత్రులు అన్నారు ఏదో ఫోటోల కోసం వస్తారండి, ఫోటోల స్టంట్ కాదు. మాది బతుకుదెరువు పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. కాబట్టి దయచేసి వాళ్ళ కమ్యూనిస్టు మిత్రులారా మీరు మేల్కోనండి. పెట్రోల్ ఛార్జీలకు మేము సహకరిస్తున్నాం, అన్ని సమస్యలు మేము రోడ్డు ఎక్కుతున్నాం. ఇది కీలకమైన పాయింట్. బీహార్, బెంగాల్, ఒడిషా వాళ్ళు విజయవాడ వాసులు అవుతున్నారు, విశాఖ వాసులు అవుతున్నారు. ఇక్కడున్న వాళ్ళు నాన్ లోకల్ అవుతున్నారు. ఉద్యోగ నియామకాల్లో మా పేర్లు లేవు, పేపర్లు లేవు, తీసే. మీకు సింపుల్గా ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఒక రైలు ఢిల్లీ నుంచి విజయవాడకి వేస్తే 20 పెట్లు ఉంటాయి కనుక ఒక్కొక్క పెట్టులో 3 ఉద్యోగాలు ఉంటాయి. రైల్వే ఎలక్ట్రికల్ ఒకటి, ఏసీ మెకానిక్ ఒకటి, అటెండర్ ఒకటి. అటు 60 ఉద్యోగాలు, ఇటు 60 ఉద్యోగాలు, 120 ఉద్యోగాలు ఓన్లీ ఒక ట్రైన్కి వస్తాయి. మరి విజయవాడ వాసులు ఎంతమంది ఉన్నారండి? తాడేపల్లి వాసులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మన ఏలూరు కానీ, ఇక్కడ పక్కన తాడికడప కానీ మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరూ లేరు. ఇంత మోసం జరుగుతూ ఉంది అన్నింటిలో. ప్లాట్ఫారం మీద మోసం, రైళ్లలో మోసం. నేను ఇంకొక మాట కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. పెద్ద అయిన బుల్లెట్ ట్రైన్ అంటున్నారు, హై స్పీడ్ ట్రైన్ అంటున్నారు, 3-4 ట్రాక్లు అంటున్నారు. అసలు ఇంకొక మాట, చివరి ప్రాబ్లం ఏంటంటే 10 సంవత్సరాలు జోన్ లేట్గా ఇచ్చారు కదా. అప్పట్లో ఈయన 1990 తర్వాత పుట్టిన వాళ్ళందరికీ ఎలిజిబుల్ చేయాలా? మీరు ఇచ్చిందే జోన్ 10-12 సంవత్సరాలు లేటు. ఇప్పుడేమో జోన్ వచ్చిన తర్వాత ఈయన అప్లికేషన్ పెట్టుకోవడానికి నెగిటివ్ మార్కులు, ఏజ్ సరిపోదు అంటున్నారు. ఇది అన్యాయం, దుర్మార్గం. జోన్ లేట్గా ఇచ్చారు కాబట్టి 10 ఏళ్ళు లేట్, ఏజ్ కూడా బార్ చేసి సహకరించాలని కోరుతున్నాను. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు.